శ్రీమాత్రే నమః. 2026 పరాభావనామ సంవత్సరం కర్కాటక రాశి వారి లక్షణాలు, అదృష్టం, గుణగణాలు, వారి భవిష్యత్తు గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి శరీరం, ఆరోగ్యం, ఆదాయం, అదృష్టం, లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, బలహీనతలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రం 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీత అనబడు జలచరము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రంలో చెప్పబడినది. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. కర్కాటక రాశివారు గొడవలు, కోట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు. ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఇవి కర్కాటక రాశిలో వారి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచక మారిపోతుంటాయి. వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యను జటిలం చేసుకుంటారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీళ్లకు తరచి ఆలోచించే గుణం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంటుంది. కర్కాటక రాశివారు మనోధైర్యము కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసిన అదే జీవితంలో పురోగతిని కలిగిస్తారు. అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది. ప్రతి చిన్న పనికి 1కి 4 సార్లు కష్టపడవలసి వస్తుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు. రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు. కర్కాటక రాశివారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు. లలిత కళలలో ప్రవేశము ఉంటుంది. కళా సంబంధిత వృత్తి, వ్యాపారాల్లో రాణించగలరు. సంతానం పురోగతి సాధిస్తారు. ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానముగా వాటిని అధిగమిస్తారు. రాణించలేమని భావించిన రంగంలో కూడా రాణిస్తారు. హాస్యము పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కారు నిర్వహణకు చక్కని పథకాలు, ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు. కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గము ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఊపిరితిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరము. టెండర్లు, ముద్రణా పనులు, చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లభిస్తాయి. ధనము నిల్వ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించడానికి అధికంగా శ్రమ పడవలసి వస్తుంది. కర్కాటక రాశివారు నిందలు, పుకార్లను ఎదుర్కొంటారు. అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది. పంతాలు, పట్టింపులు దీర్ఘకాలము లభించవు. పట్టు విడుపు, లౌక్యము ప్రదర్శించుట వలన ప్రయోజనము ఉంటుంది. వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము. సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది. చిన్న సంఘటనలు, సరదాగా మాట్లాడిన మాటల వలన అధికముగా నష్టపోతారు. కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు లేనివారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వటం జీవితంలో మలుపుకు దారితీస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీయానము కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవటం కష్టము. స్వార్థకము నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఏమాత్రము సంబంధము లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీన్ని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయము వీళ్ళకి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంతో తగ్గట్టుగా ప్రవర్తిస్తారు. కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తించుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకార్యమైనా చేయగలరు. కర్కాటక రాశివారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను
తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినను అనారోగ్యము కలిగినను ఏమాత్రం లెక్క పెట్టగా సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకొని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ప్రయాణం చేయు వృత్తులు యందు స్థిరపడే అవకాశం ఉంటుంది. అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలు పైన తిరుగు వృత్తులలో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు, మార్కెటింగ్ చేయవారుగా మీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయముల వ్యాపారములు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అనుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడుసరి అని చెప్పవచ్చు. వీరు ఇల్లు బాగా తీర్చిదిద్దగల నిర్పరులు. అదేవిధంగా ఆదాయ వ్యయాలందు బాగా జాగ్రత్త పడే అలవాటు ఉంటుంది. కర్కాటక రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము లభిస్తుంది. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి. దీనిని ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి చిన్న తరముల జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహం అనంతరం స్థూల శరీరము రావచ్చును. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది. కావున ఈ రాశివారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. వీరి యొక్క దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి చెందిన వారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటి అంతటా అవే సర్దుకుంటాయి. భార్యాభర్తలు ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు. కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు. భర్త అప్పులలో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకొని కష్టాల నుంచి గట్టెక్కించడానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది. వీరి యొక్క శరీరం ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా ఉంటారు. అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. కర్కాటక రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి. వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంది కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పొడచూపే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం. ఈ రాశికి చెందిన వారు త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం ఉంది కనుక వాటికి దూరంగా ఉండటం మేలు. కర్కాటక రాశి వారి ఆర్థిక స్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి భార్య లేదా భర్త తరపున ఆస్తులు కలిసి వస్తాయి. అయితే వాటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరు విముఖత చూపిస్తారు. ఆదాయం మరియు అదృష్టం ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందిన వారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు. ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. ధనార్జన కోసం దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయినా వీరి దృశ్యం కల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగంలో స్థిరపడతారు. వివిధ కంపెనీలలో ఆపరేటర్లుగాను పనిచేస్తారు. ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశి వారు పుష్కలంగా కలిగి ఉంటారు. వీరి యొక్క ప్రేమ సంబంధం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందిన వారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు. ఎవరైనా ప్రేమిస్తే దానిని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయటానికి సిద్ధపడతారు. వీరి యొక్క వ్యాపారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు వ్యవసాయం, వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు ఉష్ణ ప్రాంతాలలో పర్యటనలు, వాస్తు జల క్రీడలు, చిత్రలేఖనం వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశివారు ఎప్పుడూ అభద్రతా భావంతో ఉంటారు. వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేది ఉండదు. వీరి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవటం జరుగుతుంది. ఇతరులతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విభేదిస్తూ ఉంటారు. సమాజం కోసం ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని ఆసక్తి వీరికి మనసులో ఉంటుంది. కర్కాటక రాశి వారి విద్య ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు విద్యలో బాగా రాణిస్తారు. వీరికి విద్యా జ్ఞానం ఎక్కువ. ఏ విషయాన్ని అయినా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు.
వీరి రాజకీయ గ్రహాలు సైతం అనుకూలంగా ఉండటం వల్ల వీరికి తిరుగులేదు. వీరు వివిధ రంగాలలో బాగా రాణించే అవకాశాలు నిండుగా ఉన్నాయి. వీరి యొక్క గృహం మరియు కుటుంబం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారి ఉన్నతికి వారి కుటుంబం విశేషంగా కష్టపడుతుంది. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు. అయితే ఆ తర్వాత అసలు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమ అభిమానంతో చూసుకుంటారు. కర్కాటక రాశి వారి సహజమైన బలహీనతలు ఏంటో తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందిన వారిలో ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందటం, అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించడం. ఈ రెండు గుణాల వల్ల ముందు వెనుక ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. క్షమాగుణం లేనివారుగా ఉండే వీరిలో పిరికితనం కూడా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలతో అస్థిర చిత్తమైన మనసు గలవారుగా ఉంటారు. కర్కాటక రాశి వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనసు క్షణక్షణానికి మారుతుంది. ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మీరు స్థిర సిద్ధులుగా మారక తప్పదు. ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది. చూశారు కదా, కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.